బాబు బాబు ఎప్పుడొచ్చావు నాన్నా? నైట్ కొంచెం లేట్ అయిందమ్మా. రాత్రి టాబ్లెట్ వేసుకొని పడుకున్నానా? నాకు అసలు తెలివే లేదు. టీచర్స్ అక్కడ పెట్టాను, తీసుకొని తాగు నాన్నా. నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు? అక్క రాలేదా? రాలేదు. ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలీదు. ఏ విషయమూ నాకు చెప్పలేదు. అవును, కార్ ఎక్కడా? కార్ కొంచెం రిపేర్ వచ్చింది, బస్సులో వచ్చాను. ఓ అలాగా. ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను వచ్చే దారిలో చాలా మంది పోలీసులు ఉన్నారమ్మా, అందుకే కొంచెం లేట్ అయింది. ఏ? ఎవరినో చంపేసి తగలబెట్టారంట. ఎక్కడా? మనూరి శ్మశానంలోనే అమ్మా. అమ్మా నేను ఇప్పుడే వస్తానమ్మా. రే, ఎక్కడికి వెళ్తున్నావు? వచ్చేస్తానమ్మా. సార్, తగలబెట్టిన బాడీ ఒక అమ్మాయిది. 2 కాళ్ళు పూర్తిగా కాలేదు, కాళ్ళ పట్టాలు మెల్ట్ అయిపోయాయి. డీటెయిల్గా ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఫర్దర్గా ఏమైనా చెప్పగలరు. బాడీతో పాటు ఒక రెగ్జిన్ బ్యాగ్ని కూడా కాల్చారు. నిజం చెప్పు, మందు కొట్టి శవాన్ని సగం సగం కాల్చావా? శవాన్ని కాల్చేటప్పుడు మందు కొట్టాను సారు. బాడీ పూర్తిగా కాలిపోయిన తర్వాతే నేనెప్పుడు మందు కొడతాను. ఉదయం లేచి చూసేసరికి కుక్క ఏదో అరుస్తుంది. ఏంటని దగ్గరికి వెళ్ళి చూస్తే 2 కాళ్ళు కనిపించాయి. అందుకే భయంతో మీకు ఫోన్ చేశాను. సార్, బాడీతో పాటు ఒక రెగ్జిన్ బ్యాగ్ని కూడా కాల్చారు. బ్యాగ్ వీలు చేతి పెట్టి దొరికింది సార్. ఎక్కడి నుంచో ఈడ్చుకొచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి సార్. డాక్టర్ తీసుకురండి సార్. డాక్టర్ తీసుకెళ్ళు. కవర్ తీసేయండి. ఈ వెహికల్ ఎవరిది? మా బండే సార్. వెహికల్ మీదైతే డ్రైవింగ్ చేసేది ఎవరు? మా అబ్బాయి సార్. మీ అబ్బాయి ఎక్కడా? ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే అంటే లోపల. మీ ఇంటి చుట్టుపక్కల ఇంత జరుగుతుంటే లోపల ఏం చేస్తున్నాడు? తలనొప్పిగా ఉందని పడుకున్నాడు సార్. పడుకున్నాడా? కానిస్టేబుల్ సార్, వెళ్ళి కీ తీసుకురా. అలాగే సార్. బడి తాళం ఇవ్వమ్మా. బ్యాక్ డోర్ ఓపెన్ చేయి. సార్, అందరినీ కాస్త వెనక బాబు.
రేయ్ వాడిని పట్టుకోండి అలాగే సార్. త్వరగా నేనేం చేయలేదు సార్. సార్, నేనేం చేయలేదు సార్. నాకేం తెలీదు. సార్, సార్, చెప్తే అర్థం కాదా సార్, ఎక్కడికి? సార్, నాకు కూడా ఏం ఏయ్, తెలీదు. పద, లోపల. పట్టుకు తీసుకెళ్ళండి అతడు వదలండి సార్. సార్, తెలీదు సార్. పంపించండి. ఓట్ చేయరా. వెంటపడుతున్నారు. ఎవరది? ఓ, పట్టుకోండి. ఓట్ చేయి. చేయరా. వాళ్ళని వెనక్కొస్తాయి పెడతాను సార్, మమ్మల్ని వదిలేయండి. వెనకెళ్ళాలి రేయ్. వాళ్ళు కూడా ఏంటి? వాడే తప్పు ఎంతసేపు అయ్యా? పట్టుకోండి. ఇచ్చారా డోర్? నీకు చెప్పది. ఆగు. అయ్యో, ఆగు అంటే. ఆగు. సార్, వెళ్ళకూడదు అలాగా. ఆగు. సార్. వదలండి. వదలండి. వదిలిపెట్టండి. నేను లోపలికి వెళ్ళాలి. వదలండి. అయ్యో. అయ్యో. వాళ్ళని పట్టుకు తీసుకురండి. అమ్మా రెండమ్మా వెనక్కి రండమ్మా. ఎంత పని చేశావురా? నన్ను ఇలా అన్యాయం చేసి వెళ్ళిపోయావేంట్రా? ఏంట్రా ఇలా చేశావు? రామ్మా మా మాట విను. సత్య. అయ్యో, ఇప్పుడు నేనెలా బతకాలా? నాకు ఇంకెవరున్నారు? ఎందుకు ఇలా చేశావు? హలో. ఈ 2 రోజుల్లో నీ లైఫ్లో జరిగినవన్నీ కూడా వెనకాల వేలాడుతున్నాడే వాడు చావుతోనే ముగిసిపోయింది. తారా అని ఆ డ్రైవర్ కాల్ చేయడం, అది పోలీసులు కనిపెట్టడం, వాడు అవమానంతో సూసైడ్ చేసుకున్నాడు. కేస్ క్లోజ్డ్. నీకెలాగో మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా, ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయి. లేదు దీని వెనక ఎవరున్నారు, ఏం జరిగింది అని సిబిఐ డ్యూటీ చేయాలని ట్రై చేసేవనుకో, నెక్స్ట్ వేలాడేది నువ్వే. సార్ ఇదే సార్ కోర్టుకు సబ్మిట్ చేయాల్సిన కేస్ ఫైల్. చనిపోయిన అమ్మాయి ఎవరో కూడా తెలియదు. దీన్ని ఇప్పుడు కోర్టులో ఎలా సబ్మిట్ చేస్తాం? ఏ మిస్సింగ్ కేసు కూడా దీంతో మ్యాచ్ అవ్వట్లేదు సార్. అన్ని స్టేషన్స్ కి ఇన్ఫర్మేషన్ పంపించాం, ఇంతవరకు ఎలాంటి న్యూస్ రాలేదు. అక్యూజ్డ్ చనిపోయాడు, విక్టిమ్ ఎవరో కూడా తెలియదు. కోర్టుకు వెళ్ళక పెద్ద ప్రాబ్లం అయితే ఏం చేస్తారు? ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు సార్. ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పి నేరస్తుడి సూసైడ్ ఫోటో పెట్టి సబ్మిట్ చేద్దాం సార్. పీపీ కూడా చెప్తాను. పైనుంచి ఈ కేసును ఫర్దర్గా విచారణ చేయమంటే ఏం చేయాలి? సర్లే, సబ్మిట్ చేయి. ఓకే సార్. అనవసరంగా తెలియని అమ్మాయికి హెల్ప్ చేయబోయి ఇప్పుడు నువ్వు ఇరుక్కున్నావు చూడు. ఇంత జరిగిన వాడు నీకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడంటే వాడు మామూలుడు కాదు. వాడు చెప్పినట్టుగా విని ఎందులో ఇన్వాల్వ్ అవ్వకుండా మూసుకున్నాడు. వాడు 2 హత్యలు చేశాడు. అందులో ఒక అమ్మాయి నా ఇంట్లోనే చనిపోయింది. ఏమీ తెలియని ఒక ఇన్నోసెంట్ని ఆత్మహత్య చేసుకునేలా చేశాడు.
దీనికి నేనే కారణమని నాకు గిల్టీగా ఉంది. ఇంత జరిగాక కూడా వాడు నన్ను చంపుతానని బెదిరిస్తే నేను మూసుకుని కూర్చోవాలా? ఓ పోయి పీకు. ఇంత తెలివిగా ఒకడు క్రైమ్ చేశాడంటే దీని వెనుకున్నాడు ఒక పెద్ద క్రిమినల్ అయి ఉంటాడు. దయచేసి దీన్ని ఇంతటితో వదిలే. నీ లైఫ్ గురించి ఆలోచించుకో. అమ్మా అమ్మా ఈరోజు మీ అబ్బాయి కేసు క్లోజ్ చేశాం. ఆ ఫైల్ క్లోజ్ చేసేటప్పుడు మీ మొహం, మీ అబ్బాయి మొహం నాకు పదే పదే గుర్తుకొచ్చింది. ఈ కేసులో మీకు తెలిసింది ఏదైనా ఉంటే దయచేసి నాకు చెప్పండి. ఊరంతా నా కొడుకుని అంతా కూడా అంటున్నా కూడా నాకు తెలుసు నా కొడుకు నిరపరాధని. ఇంత జరిగాక అబద్ధం చెప్తే ఏమవుతుంది సార్? పోయిన నా కొడుకు తిరిగి వస్తాడా చెప్పండి? ఆ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని హంతకులని ముద్ర వేశారు. కానీ ఆ రోజు ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. ఆ బ్యాగ్లో శవాన్ని చూడగానే నా కాళ్ళు చేతులు వణికిపోయాయి. పోలీసులకు తెలిస్తే సమస్యలు వస్తాయని ఏం జరిగిందిరా అని అడిగాను. అప్పుడు వాడు చెప్పాడు, వాడి వ్యాన్ ఎక్కిన 5గురిలో ఎవరో ఒకరు బ్యాగ్ వదిలేసి వెళ్ళిపోయారని. ఆ వ్యాన్లో 5గురు ఉన్నారా? అవును సార్. ఆ వ్యాన్ డ్రైవర్కి ఇంతకుముందు ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాను సార్. ఆ రోజు వాడిని పట్టుకున్నప్పుడు ఫైన్ కూడా వేసి పంపించాను. ఆ వ్యాన్లో ఒక అమ్మాయి కూడా ఉంది సార్. ఎంత ఏజ్? ఒక 28-29 ఉంటుంది సార్. ఆ అమ్మాయి దగ్గర ఏమైనా డీటెయిల్స్ తీసుకున్నారా? పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా అని. పెద్ద ప్రాబ్లం ఏం లేదని మీరే డిసైడ్ అయ్యారా? మీ యూనిఫామ్ మీద గౌరవం ఉంటే ఆ 5గురు డీటెయిల్స్ నా టేబుల్ మీద ఉండాలి. ఓకేనా? సరే సార్. ప్యాసింజర్ని ఎక్కడ ఎక్కించుకున్నాడు? మధురా నగర్ సార్. వినోద్ అని ఒక అతను సూసైడ్ చేసుకున్నాడు కదా? అవును సార్. ఆ బండికి ప్యాసింజర్లు ఎక్కించేది ఎవరు? అదిగో అక్కడ ఉన్నాడు సార్. అతనా? అవును సార్. వాడి పేరేంటి? కుమార్. రేయ్ సార్. నువ్వేనా కుమార్ అంటే? అవును సార్. నీకు వినోద్ తెలుసా? వినోద్ సూసైడ్ చేసుకున్నాడు కదా ఆ డ్రైవర్. తెలుసు సార్. భయపడకు. ఆ రోజు ఏం జరిగిందో చెప్పు.